జ్ఞానముందు ఆశనిగ్రహము, ఆశనిగ్రహం సహనము, సహనమునందు భక్తిని, భక్తి ఎందు సహోదర ప్రేమను దయను అమర్చుకునడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల మన అనుభవ జ్ఞానము సోమరులైన నిష్ఫలైన కాకుండా చేయాలి. ఇవి ఎవరికి లేకపోయిన వాడు తన పూర్వపాపాలకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడును. అందువల్ల సహోదరు, మీరు ఇట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడు తొట్టిల్లరు. అలాగిన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడి. రైట్. సో ఇప్పుడు ఈ పోర్షన్లో అపోస్తలుడు పేతురు చెప్తున్నట్టు ఎప్పటిలాగా లోకంలో ఎదగడానికి ఆయన మీకు అమూల్యంలో అత్యధికమైన వాగ్దానాలు ఇచ్చాడు. కానీ నిజానికి లోకంలో ఎదగడానికి కాదు, కానీ దేవుళ్ళలో దైవ స్వభావంలో ఎదగడానికి. లోకంలో ఏటువంటి ఎదుగుదల ఉంటుందంటే అది భ్రష్టత్వం అని చెప్పాడు. ఇంకా అది మోసం, ఒక మాటలో అది కొన్ని రోజులు నుండి పోతుంది. ఈ లోకం యొక్క గ్లోరీ అనేది కొన్ని రోజుల తర్వాత పోతుంది. దాని మీద ఆశ పెట్టుకున్నవాడు దానిలాగే మోసపోతాడు. కానీ మనమైతే దైవ స్వభావం ఎదగడానికి ఆయన అత్యధికంలో అమూల్యమైన వాగ్దానాలు ఇచ్చాడు. ఈ వాగ్దానాలు దేనికంటే దైవ స్వభావం ఎదగడానికి. అట్లయితే ఆ దైవ స్వభావం ఎట్లుంటుంది అని చెప్పడానికి ఇవన్నీ చెప్పాడు యాక్చువల్. సో వాగ్దానాలు ఒకవేళ మనం బలహీనంగా ఉంటే వాగ్దానాల విషయంలో వెంటనే నిబంధన అనేది వచ్చిందని మనం ఇప్పుడు చెప్పుకున్నాం. నిబంధన అంటే ఆయన మనతో హార్ష్గా బిహేవ్ చేయడు, మనతో ఆయన చాలా జెంటిల్గా బిహేవ్ చేస్తాడు. అదే సమయంలో మనం ఒప్పుకోగానే మన పాపం క్షమించబడిద్ది. తిరిగి మళ్ళా వాగ్దానం అనే ఆ గాడిలో పెట్టబడతా ఉంటాం. యాక్చువల్గా ఇది దేవుడికి వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం, అది చూస్తూ ఉన్నాం. సో అట్లా వాగ్దానం అనే ఆ దారిలో పెట్టబడిన ప్రతిసారి మళ్ళా ఈ విషయాలు వాగ్దానాన్ని అనుసరించి మన జీవితంలో ఉన్నాయో లేవో చూసుకోగలగాలి. ఎందుకంటే ఇది దైవ స్వభావంలో ఉన్న విషయం. ఉన్నదంతా ఒకటే దైవ స్వభావం, కానీ అందులో చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా మీరిట్టి క్రియలు చేయవారైతే, అంటే ఏంటి, మీ లైఫ్లో ఎలా గాలి పీల్చడం, నీళ్లు తాగడం, ఆహారం తీసుకోవడం అట్లాంటివి ఉన్నాయో అట్లాగే మీరు ఎట్లాంటి క్రియలు మీరు చేయగలరైతే, ఎప్పుడు రెగ్యులర్ చేస్తుంటే కనుక ఎలాంటి క్రియలు మీరేం చేయరు, తొట్టిల్లరు. అంటే అంతేనా, తొట్టిల్లు ఇక్కడ ఏం రాసింది, మీరు ఇట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు, అంతే కదా. అలాగున మన ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు ఒక నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు ఎట్లా ఉంటుందంటే సమృద్ధిగా అనుగ్రహించబడింది. సమృద్ధి అనే పదానికి అర్థం ఏంటి తెలిసే, వాస్తవానికి ఇప్పుడు ఈ గేట్ తీశారు, ఎవరు గేట్ తీయలే, నేను ఇట్లా తోసుకుంటూ వచ్చాం. యాక్చువల్గా ఇది సమృద్ధి ప్రవేశమేనా జనరల్గా చెప్తారు వాస్తవం, అది కాదు. మళ్ళీ అక్కడే చూసి రెడ్ కార్పెట్ పరిచి అన్ని ఇట్లా పూలు గట్లా వేస్తారు, వాటి మీద నడుచుకుంటూ వస్తారు అనుకోండి, అప్పుడే ఇది సమృద్ధి ప్రవేశం. యాక్చువల్గా ఇక్కడ చెప్పింది అదే వాస్తవానికి. అంటే ఆ అబండెన్స్ ఎంట్రన్స్ అనేది ఏంటనేది మనకు అర్థం అవ్వాలంటే అలా చెప్పాల్సి వచ్చింది. మీకు తెలుసో లేదో, దేవుడు ఒక ఆయనకి వాక్యం ఎట్లా చెప్పారు అంటే, ఆదివారం వాక్యం చెప్పబడింది, దేవుడు నిన్ను ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు తోడుగా వస్తాడు యాక్చువల్గా. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన ఆ వాక్యాన్ని నమ్మి ఆయన చేసే వర్క్స్ పాటికి వెళ్ళేటప్పుడు ఆయనకి ఎట్లా కనపడింది తెలిసే, వాళ్ళందరూ ఈయనకి వెల్కమ్ చెప్తున్నట్టు. ఈయన వెనకాల అసలు ఆయన రాసున్నాడు కదా, ఈయన కాదు ఎవరు చూస్తారు, ఆయన చూస్తూ ఉంటారు. సో ఆయన వల్ల ఈయనకి ఏముంటుంది తెలిసే, సమృద్ధి ప్రవేశం. అక్కడ చెప్పబడలేదా, యెరూషలేముకి వచ్చినప్పుడు ఆయన అక్కడ ఏం రాశారు, హోసన్నా జయము జయము అని చెప్పినప్పుడు ఆయన గాడి మీద కూర్చున్నప్పుడు, అది నిజానికి రాజుకు ఉండాల్సిన ఎంట్రన్స్ కాదు, బట్ కానీ వాళ్ళు ఏదో ఒకటి చేశారు మొత్తాన్ని. గమనించారా? అంటే అక్కడ నిజానికి అక్కడ కావాల్సినటువంటి ఘనత దొరికింది, ఎటువంటి సందేహం లేకుండా. సో ఇక్కడ సమృద్ధి ప్రవేశం అంటే అర్థం అదే. సో ఎట్లాంటి క్రియలు చేస్తే, పైన ఉన్న విషయాలన్నీ చేస్తే మనకి ఎట్లాంటి ఎంట్రన్స్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక రకంగా జ్వరపట్టం కాదు గబక్కన. మనకి ఎట్లాంటి ఎంట్రన్స్ ఉంటుందంటే దే ఆర్ వెల్కమింగ్ అస్, మన లోపలికి పిలుస్తారు యాక్చువల్గా. సో అది ఎట్లాంటిదంటే అక్కడ చెప్పండి. ఫస్ట్ ఏంటంటే విశ్వాసం నందు సద్గుణం నందు జ్ఞానము, అంతేనా, జ్ఞానం నందు ఆశా నిగ్రహం నందు సహనం. ఇక్కడ వరకు చాగాం మనం. ఇప్పుడు ఏమంది, సహనం నందు భక్తి అన్నాడు. అసలు నిజానికి భక్తి అనే పదం ముందు ఉండాలి కదా వాస్తవానికి. భక్తులు, ఒక ఆయన యూత్ మీటింగ్ చెప్పమంటే భక్తుల గురించి మాట్లాడారు. భయము భక్తి అంటే ఇది ఫస్ట్ అనమాట. నా చిన్నప్పుడు అనమాట యూత్ మీటింగ్లో అది చెప్పారు, భయము భక్తి అన్నాడు.
వాస్తవం. ఎందుకంటే భయభక్తులు ఉండాలని చెప్తారు కదా మాట మాటికి సామెతల గ్రంథంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అనే పదం ఉంటుంది కదా. సో అందుకని ఆయన భయభక్తుల గురించి మాట. సో అట్లా ఆ లెక్కకు చూసుకుంటే మరి భక్తి అనేది ముందు ఉండాలి కదా. అపోస్తులుడు ఎంత చక్కగా ఆత్మ సంబంధం వివరణని చెప్తున్నాడంటే, ఎట్లా చెప్తున్నాడంటే, ఈ టేబుల్ అసెంబ్లీ చేయాలంటే ఫస్ట్ ఒక పోస్ట్ నిలబెట్టాలి, తర్వాత దాన్ని ఇంకోటి కూర్చోాలి, దాంట్లో ఇంకొకటి కూర్చోాలి, ఇట్లా కూర్చితే అప్పుడు ఏమవుద్ది, మొత్తం కలిపితే పోస్ట్ అవుతుంది. అసెంబ్లీ చేసే చిన్న చిన్న ప్లాస్టిక్ మెటీరియల్స్ ఉంటాయి, టేబుల్స్ ఉంటాయి కదా, ఆ టేబుల్స్లో ఏ అసెంబ్లీ డిజేబుల్ తీసి పక్కన పెట్టేస్తారు, మళ్ళీ తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తారు, ఒకదాంతో ఒకటి పెట్టి పైన సెట్ చేస్తారు. అట్లాగా ఆయన ఈ ఆర్డర్ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, విశ్వాసం ఉందలే, బట్ కానీ వెంటనే ఏముండాలా, సద్గుణం లేకపోతే మన విశ్వాసం తప్పుదోవ పెట్టేసింది. విశ్వాసం కలిగి ఉందని చెప్పి తమ క్లెయిమ్ చేసుకునే వాళ్ళు వెంటనే తప్పులోకి వెళ్ళిపోయారు కదా వాస్తవానికి. బట్ మీరైతే అట్లా ఉండదు, సద్గుణం కలిగి ఉండండి. అప్పుడు సద్గుణం ఏం చేస్తుందో తెలిసే, దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని తప్ప మరి దేన్ని కోరుకోకూడదు, అది కూడా దేవుడి కోసమే నేను కోరుకోగలగాలి, మరి నా కోసం నేను ఏం కోరుకోకూడదు అని చెప్పి అతను తెలుసుకుంటాడు. సద్గుణం ఉంది, బట్ సద్గుణం వెంటనే మళ్ళీ ఇంకొక మోసం ఉంటుంది. ఏంటంటే, నువ్వు దేవుడి కోసం లోబడి ఉంటున్నావు, కానీ దేవుడు ఏ సమయాల్లో ఎటువంటి విధానంలో పనిచేస్తాడో నీకు తెలియదు కదా. ఆయన నీ లైఫ్లో క్రియాపూర్వకంగా ఎట్ట పని చేస్తాడో నీకు తెలియాలంటే ఆ జ్ఞానం నీకు అవసరం కదా. దేవుడి గురించి ఒకటి చెప్పారు, నువ్వు దాన్ని విన్నావు, కానీ అదేంటో నీకు ఫోర్ టేస్ట్ లేకపోతే తప్పైపోద్ది. మళ్ళీ ఫోర్ టేస్ట్ అంటే అనుభవపూర్వకమైన రుచి లేకపోతే తప్పైపోద్ది. ఎన్ని సంవత్సరాలు నిన్నప్పటికీ కూడా చాలామంది ఎందుకు అర్థం చేసుకోలేరంటే, పవిత్రత లేదంటే నీతి లేదంటే భక్తి లేదా ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి అనుభవంలో ఎట్లా ఉంటుంది అనేది తెలియదు వాళ్ళకి. అట్లాంటప్పుడు ఏం జరిగిద్ది, విశ్వాసం సద్గుణం ఉన్నప్పుడు జ్ఞానం లేదు కదా, వీళ్ళ సమర్పణ అంతా వేస్ట్ అయిపోతుంది. వీళ్ళ సమర్పణ అంతా ఏమైపోయింది, వేస్ట్ అయిపోయింది. జ్ఞానం లేక ఈయన ప్రజలు నశించిపోయారు. సో ఇప్పుడు దేవుడు లేడని చెప్పి ఇశ్రాయేలీయులు అందరూ కూడా బలహీనపడ్డారు. సో దేవుడు మాకు రోజు కావాలని కోరుకుంటున్నారు, కానీ ఎట్టదా ఆయన దగ్గరికి వెళ్ళాలో తెలియదు. మళ్ళీ చూసారు ఎంత సమస్య ఇది. సో ఇప్పుడు అందుకని అనుభవపూర్వకంగా ఆ ఫోర్ టేస్ట్ ఏంటో మనకు తెలియకపోతే మళ్ళీ జ్ఞానం ముందు సమస్య అవుతుంది. సో ఇప్పుడు నీకు సద్గుణం ఉండాలా, ఆ గుణం దేంతో మిళితమై ఉండాలంటే జ్ఞానంతో మిళితమై ఉండాలి. స్పిరిచువల్గా ఉండడం చేతకాక ఎట్టపడితే అట్టపడి దారిని పడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. యాక్చువల్గా స్పిరిచువల్గా ఉండడం అంటే ఇదే అనుకొని మానసిక వలయంలో బతికిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నా గురించి చెప్పాలంటే అక్కడ చాలామంది ఉంటారు. ఒకసారి మా నాన్నగారు లేరు కాబట్టి మాట చెప్తున్నా, ఏమనుకోకండి. మా నాన్నగారికి ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయన పేరు మోహన్ రావు గారు, ఇంకా బతికే ఉన్నాడు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తాడు నాకు, మా ఇంటికి వస్తాడు తరచుగా. వస్తే మా నాన్న ఆయనకి టీ ఇచ్చి తాగుతూ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు చాలా స్పిరిచువల్గా మాట. అప్పుడు నేను చిన్నపిల్లవాడిని యాక్చువల్, అంటే దేవుడు నమ్ముకుని 1-2 సంవత్సరాలు అయిందంతే. రెడ్డి గారు అంటే రెడ్డి గారికి పిలుస్తాడు, రెడ్డి గారు పైనుంచి నీళ్లు పడినాయండి, దేనికి గుర్తుంది అడుగుతున్నాడు. యాక్చువల్ చూడండి, పైన సూర్యులోంచి నీళ్లు పడి అవి దేనికి గుర్తుంటారు. మా నాన్నకి ఏం చెప్పాలి, దేనికి గుర్తు, అసలు వీటి గురించి ఏంటి, అసలు నీళ్ళు పడితే ఏంటి, నీళ్ళు పడకపోతే ఇది దేనికి గుర్తేంటి. నిజమే, మన జీవితంలో ప్రతి విషయం కూడా ఆత్మ సంబంధమైన లోకానికి అంటుకట్టుబడి ఉంటుంది, ఎటువంటి సందేహం లేదు. మనం ఇక్కడి నుంచి వచ్చినా అక్కడికి వెళ్ళినా కానీ వీటిల్లో ఏది స్పిరిచువల్గా ఆపాదించాలి, ఏది భౌతికంగా ఆపాదించాలనే సత్యం మనకి విడదీసి చెప్పబడకపోతే ప్రతి దానికి. అప్పుడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు పాము కనపడిందన్న అనగానే అంటే ఈరోజు ఏదో అయిపోయింది నాకు, నిజంగానే ఏదో అయిపోద్ది అక్కడ. పాములు ఎన్నో కనపడతాయి వాస్తవానికి. దాని అర్థం ఏంటి, ఆ రోడ్డు కార్నర్ మధ్యలో ఎర్రగా కనపడింది, ఎర్ర నీళ్ళు పోసారన్న ఇక్కడ ఏదో అయిపోయింది. ఇది అంతా ఏంటో తెలిసాను వాస్తవానికి. ఇది జ్ఞానం లేకపోవడం, స్పిరిచువల్ నాలెడ్జ్ లేకపోవడం, ఆత్మ ఎట్ట పని చేస్తాడు అనేది లేకపోవడం. సో ఫస్ట్ విశ్వాసం నందు సద్గుణం నందు ఏం కావాలా, జ్ఞానంగా. ఇప్పుడు జ్ఞానం వచ్చేసింది. ఇప్పుడు జ్ఞానం అంటే మనం అందరికి జ్ఞానం, ఏ జ్ఞానవంతుడు కూడా నాకు జ్ఞానం ఉందని చెప్పుకుంటాడా, నాకు అంతా తెలిసిపోయిందని చెప్పుకుంటే వెంటనే అర్థమయ్యేది ఏంటంటే నీకు ఏం తెలియదు, వాస్తవానికి అర్థమైపోయింది. కానీ మనకు ఇప్పుడు స్పిరిచువల్ నాలెడ్జ్ వచ్చింది అంటే మనం అర్థం చేసుకోగలుగుతాం దేవుడు మన జీవితంలో ఎట్ట పని చేస్తున్నాడని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకి జ్ఞానం వచ్చింది కాబట్టి వెంటనే మన జీవితంలో ఆయన ఫుల్ ప్లెడ్జ్డ్గా జీవితం కొనసాగించేస్తాడా, వెంటనే ఆ వాగ్దానం పూర్తిగా నెరవేర్చబడదు. అంతేకాదు, ఇప్పుడు మీరు దేవుడిలో పరిపూర్ణంగా జ్ఞానం సంపాదించినప్పటికీ కూడా 1000 పరిపాలనకు వెంటనే మీరు పెట్టబడరు. ఎందుకుని, సమయం గడవాలా, కొంచెం దూరం రావాలా. అనలేదా ప్రభుతో పాటు కొంతమంది ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో, నాదా సత్యస్వరూపి ఎందాక ఈ ప్రజలకి నీ ప్రజల రక్తం నిమిత్తం తీర్పు తీర్చుకుని ఉండావంటే కొద్ది గడియ మీరు ఉండాలి, ఎందుకంటే మీతో పాటు లెక్కలో చేర్చబడాల్సిన కొంతమంది ఉన్నారు, వాళ్ళకు కూడా కొంత సమయం ఉంది. అంటే ఏంటి, సర్టన్ డిస్టెన్స్ అనేది ఎప్పుడు ఉన్న విషయమే. నాకు మొత్తం తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు వెంటనే నేను అంటానికి లేదు. ఇక్కడ
దేవుడు మన జీవితంలో మనం తెలియకుండానే సాటి అవయవాలతో మనకు కొంత సమయాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈ సమయం కోసం మనం వెయిట్ చేయాలి. అప్పుడు మనకేం కావాలా? ఆశ, నిగ్రహం కావాలా. అంటే ఈ సీక్వెన్స్ అర్థం చేసుకోవడానికి నేను చెప్తాను యాక్చువల్‌గా. సో, ఇప్పుడు జ్ఞానం ఉంది. జ్ఞానం నందు ఏముంది? ఆశ, నిగ్రహం. ఆశ, నిగ్రహం తర్వాత ఏంటొచ్చిందంటే సహనం కావాలి. ఈ ఆశ, నిగ్రహంలో చాలా పరిస్థితులు మనకు ప్రతికూలంగా వచ్చినప్పుడు, ఈ ప్రతికూలమైన పరిస్థితులు పంటి బిగుతో రిసీవ్ చేసుకోవడం కాదు. హృదయపూర్వకంగా దైవికమైన అధికారానికి మనం ఏమవ్వాలా? లోబడాలా. ఇప్పుడు దేవుడు మన జీవితంలో ప్రతికూలమైన విషయం తీసుకొచ్చి మనల్ని ఇరికిచ్చినప్పుడు, ప్రభువా నా జీవితంలో నువ్వే వీటన్నిటిని చేయగలవు అని నాకు తెలుసు అని చెప్పి హృదయపూర్వకంగా ఆయనకి లోపరుచుకుంటున్నప్పుడు మనం ఏం చేసినట్టు? సహించినట్టు. యాక్చువల్గా సహనం మనకి అవసరం. సహనం ఇది ఎంత పెద్ద క్యారెక్టర్ అది వాస్తవానికి. అంటే ఏంటి? మన కళ్ళ ముందు వచ్చిన సంగతుల్ని మనం ప్రస్తుతానికి రెసిస్ట్ చేస్తాం ఫస్ట్. ఏంటో తెలుసా? ఇప్పుడు అంత ఎందుకు, ఉదాహరణకి నేను ఇక్కడి నుంచి మా ఎర్ర టెండలో మా దగ్గరికి వెళ్ళాలనుకోండి. ఎందుకంటే ఆ రోజుల్లో ఏం జరిగిందంటే రోడ్డు మీద బండి డ్రైవ్ చేస్తున్నప్పుడు నిప్పులు నా కాళ్ళ మీద పడుతున్నట్టు అనిపించింది యాక్చువల్గా. అట్లాంటివి ఉన్నాయి. కొంచెం హెల్త్ తక్కువగా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ప్రభువా ఎట్లా నువ్వు తప్పిస్తావా అని చెప్పి కొద్దిసేపు తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత, ఇంక తప్పించే అవసరం లేదు ప్రభు, నువ్వు నాకు సహించగలిగి ఇస్తావు, నాకు ఇస్తావు అని చెప్పి ఎంతో ఓపికగానే ఇంటికి తీసుకెళ్ళి వెళ్ళిపోయాను. యాక్చువల్గా ఎట్లా వెళ్ళిపోయాను అంటే చాలా కష్టం నాకు ఆ రోజు యాక్చువల్గా. అది నేను ఎవరు చెప్పను, కానీ అంటే అది నాకు చాలా కష్టం. కానీ వాస్తవానికి ఆ రోజు ఏం జరిగింది, నేను పూర్తిగా ఎవరికి అప్పచెప్పుకోగలిగాను? ఆయనకి అప్పచెప్పుకోగలుగుతాం. అది అంతే, అది ఎవరికైనా జరిగే విషయమే. అయ్యా మన వర్షంలో తడిసినప్పుడు కానీ, నిండా మునిగినోడికి చల్లేం లేదు ఇట్లా. కానీ దాని వెనకాల హెజిటెన్స్ ఉండకూడదు, విసుగు ఉండకూడదు. రిసీవ్ చేసుకోగలగాలి. ఎట్లా అంటే, ప్రభువా నీ అధికారానికి నేను పూర్తిగా లోబడుతున్నా అనేవి. అది సహనం యాక్చువల్గా. ఈ సహనం మనకు ఒక చక్కటి ఫలాన్ని కలిగించింది వాస్తవానికి. సరే, ఇప్పుడు సహనం నందు ఏం కావాలా? భక్తి కావాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. సహనం నందు ఏం కావాలా? భక్తి కావాలి. ఎందుకని? మీకు తెలుసో లేదో, సహనం వచ్చిన తర్వాత విశ్వాసులకి వాళ్ళ సీనియారిటీ ఒక సర్టెన్ కేటగిరీకి పెరుగుద్ది. ఎప్పుడైతే వాళ్ళు కష్టాలు అనుభవించగలుగుతారో వాళ్ళ జీవితంలో ఏమొచ్చిందో తెలుసా? వాళ్ళ యొక్క ఆత్మ సంబంధమైన విషయం అప్గ్రేడ్ అవుతారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ సహనాన్ని చెప్పుకోవడం మొదలు పెడతారు. ఏంటో తెలుసా? ఒకప్పుడు నేను ఎంత భరించానో తెలుసా, ఒకప్పుడు నేను ఎంత చేసేది తెలుసా, దేవుడు నాకు సహాయం చెబుతే ఈ స్థాయికి వచ్చేవాడినా. ఇట్లాంటి సంగతులు ఎన్నో ఉంటాయి. మనలో సాక్ష్యం చెప్పమంటే చాలామంది ఇక్కడ చెప్పలేదు, కానీ చాలామంది అట్టగే చెప్తారు. నేను ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చాను అన్నట్టు మాట్లాడతారు యాక్చువల్. కానీ నిజానికి సహనం ఎప్పుడు భక్తిని కోల్పోదు. సహనం ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలిసే, దానికి ఉన్న న్యాచురల్ కండిషన్ పోగొట్టుకోదు. బట్ కానీ ఎవరైతే సహనం వల్ల కలిగినటువంటి ఎక్స్పీరియన్స్ని చూపిస్తారో వాళ్ళు ఎంతసేపు తాము అంటే ముందు చూపించుకోవడానికి బోర్డు పెట్టుకుంటారు. నేను పలానా సహనం అంటే పలానా ఎక్స్పీరియన్స్ సర్టెన్ కేటగిరీ అని చెప్తారు. ఎన్నో సంవత్సరాలు సో స్పిరిచువల్ ఇట్లాంటి సంగతులు అని చెప్తారు. కానీ అప్పుడే విశ్వాస జీవితం మళ్ళీ ఫస్ట్కి వెళ్ళింది. ఎంత ఫస్ట్కి వెళ్ళిద్దో తెలిసే? దేన్నైతే మనం ఎప్పుడో వదిలేసాము, ఇది మన వాళ్ళు ఏం చేయదు మనల్ని అని చెప్పి శరీర సంబంధం జీవితాన్ని వదిలేస్తాం చూసారో, అది మన కళ్ళ ముందుకు వచ్చి నవ్వెత్తి ఆ ఎక్స్పీరియన్స్ చూసి మనల్ని పిచ్చి పిచ్చిగా ఓడిచ్చిద్ది. మనకు అర్థం కాదు, మనం ఓడిపోతాం. ఎంత బాగా ఓడిపోతాం అంటే, ఇంత చిన్న విషయం నేను ఇంత బాగా ఎట్ట ఓడిపోయానబ్బా అంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఇంతకు ముందు నీకున్న సహనం నీ కొరకు నువ్వు చేసుకున్నది కాదు. ఎవరి వాళ్ళది? ఆయన వాళ్ళ. నీకు అది అర్థమైతే ఈరోజు నువ్వు దాన్ని ఇది నాది అని చెప్పుకో. ఏమని చెప్పుకోవద్దు? ఈ సహనం ఈ సర్టెన్ కేటగిరీ నాది అని చెప్పుకో. బైబిల్ ఎట్టని చాలామంది ఉన్నారు. డేవిడ్ ఎలాంటి వాస్తవానికి? అతను నిండు హృదయంతో దేవుడిని వెంబడించిన వ్యక్తి. నాకు తెలిసి అలాంటి వ్యక్తి దొరకడు మనకి కదా వాస్తవానికి. ఎందుకంటే ఇశ్రాయేల్ రాజుల్లో మాటి మాటికి తన పితరుడైన దావీదులాగా తన హృదయాన్ని నిశ్చలం చేసుకున్నాడని చెప్తారు. లేకపోతే తన దావీదులాగా తన హృదయాన్ని నిలుపుకోలేదు అని చెప్తారు. ఆయన ఒక సర్టెన్ కేటగిరీ చూపిస్తూ ఉంటారు, స్కేల్లా చూపిస్తూ ఉంటారు. దావీదులాగా తన పితరుడైన దావీదులాగా తన హృదయాన్ని యెహోవా ధర్మశాస్త్రం అనుసరించిన విషయంలో చక్కబెట్టుకున్నాడు అని చెప్తే, ఇంకొకరు చక్కబెట్టుకోలేదు అని చెప్పి ఆయన గురించి చెప్తారు. అట్లాంటి ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎవరి విషయంలో? సౌలు విషయంలో, రాజ్యం విషయంలో కదా. ఇంత కష్టాలు కదా. దాన్ని ప్రతి ఒక్క దాన్ని విడదీసి చెప్పాలంటే స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్లో ఇంత పెద్ద చిత్రపటం కనబడిద్ది మనకు. ఒక మాట చెప్పాలంటే, అతను పారిపోయినప్పుడు, గుహలో ఉన్నప్పుడు, ఆయన మందిని తీసుకున్నప్పుడు, కష్టాలు పడినప్పుడు, సిగ్గులకులో ఉన్నప్పుడు, అమాలికులతో తిరిగేటప్పుడు, ఇదంతా ఎంత కష్టం. అదంతా వాటిని అన్ని అనుభవించాలంటే, ఇట్టోడు రాజ్యానికి వచ్చి స్థిరపరచబడ్డాడు, చక్కకున్నాడు. యోధా వాళ్ళ మీద, ఇంకా ఇశ్రాయేల్ మొత్తం మీద. ఒక ఫైన్ ఈవినింగ్ ఏం చేశాడు? బత్షెబతో పొరపాటు చేశాడు. ఎక్కడి నుంచి వచ్చింది అసలు అది? నన్ను అడగలేమండి, ఎక్కడి నుంచి వచ్చింది అది? అది వసంతకాలం, రాజులందరూ యుద్ధానికి వెళ్ళాల్సిన సమయం. కానీ ఇతను ఏంటో తెలిసే, నేను ఒక కేటగిరీకి వచ్చేసా యాక్చువల్గా. దేవుడు నాకు ఇక పూర్తిగా
నాతోనే ఉన్నాడు. ఇక నాకు ఒక మాట చెప్పాలంటే నేను ఆయన విడదీయాలంత రీతిలో ఉంది. కానీ అప్పుడు కూడా శరీరం ఏం చేసి తెలిసే, నీకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నావు అంటే నువ్వు తెలియకుండా ఎవరిలోంచి బయటకు వచ్చావంటే దేవుళ్ళలోంచి బయటకు వచ్చి నిలబడతావు. మీరు గమనించండి, డేవిడ్ అది ఒకటే చేశాడా? సైన్యాన్ని లెక్కేపించాడు. సైన్యాన్ని లెక్కేయడం తప్పేముందండి? కానీ దాని వెనకాల ఉన్న ఆయన హృదయం ఏంటో తెలిసే, నాకు ఎంత సైన్యం ఉందో నాకు తెలియాలి. ఎంత సైన్యం ఉన్నప్పుడు నువ్వు గెలిచావు యోధా మీద రాజుగా? నీకు సైన్యమే లేకపోయా కదా, అప్పటికి నువ్వు యోధా ఇశ్రాయేలు మీదకి ఏమయ్యావు? యోవాబు రాజకీయవేత్త, తన సైన్యాధిపతి రాజకీయవేత్త. ఒక మాట చెప్పాలంటే అతను లాంటి వచ్చి నా ఏలినవాడా రాజా, నీకు ఎందుకయ్యా ఇది? యెహోవా చేస్తాడు కదా యుద్ధాలంటే, నేను చెప్పించాను. తద్వారా ఏం జరిగింది తెలిసే, ఎంతమందిని దేవుడు చంపేశాడు? 180,000 మందిని అంటారు యాక్చువల్. మీరు గమనించండి, ఈ తప్పులన్నీ ఎలా జరిగినాయి తెలుసా? ఎంతో పెద్ద సీనియారిటీ వెనకాల ఉన్నటువంటి భక్తిని ఫాలో అవ్వడం వలన. ఇది ఎంత సింపుల్ కదా మనం అర్థం చేసుకోవడానికి. మన లైఫ్లో అంతే. ఇంటికి వెళ్ళగానే ఒక సర్టెన్ గోల్ రీచ్ అవ్వగానే వెంటనే మనం భక్తిని అనేదాన్ని ఏం చేస్తాం? సహనం అనేదాన్ని గురించి పక్కన పెట్టి భక్తిలో బయటికి వెళ్ళిపోతాం కదా. నో, అట్లా వెళ్ళొద్దు. అంటే ఇది చాలా చిన్న ఎక్స్పీరియన్స్. మీరు కనుక ఆ వాగ్దానాన్ని పరిపూర్ణంగా చూడాలనుకుంటే కనుక మీరు సహనం తర్వాత వచ్చే భక్తి అనే ఆ విషయాన్ని మీరు ఏమాత్రం కూడా విడిచిపెట్టకూడదు. నిజమే, ఏ ఒక్క వ్యక్తి కూడా ఇప్పుడు చెప్పబడే మాటలు అనుభవపూర్వకంగా కాకపోతే అర్థమయ్యే అవకాశమే లేదు. ఎన్నోసార్లు అతను ఓడిపోతూ ఉంటాడు, ఎన్నోసార్లు పడిపోతూ ఉంటాడు. తిరిగి అసలు ఎక్కడ పడిపోతున్నాడో ఆలోచించేవాడికి మాత్రం ఈ మాట అర్థం అవుతుంది. నేను ఎక్కడ పడిపోతున్నానంటే నేను పట్టు వదిలేస్తున్నాను యాక్చువల్గా. నేను ఎక్కడ వదిలేస్తున్నానంటే వాస్తవానికి నాకు ఏదో దొరికేసిందని నేను అనుకుంటున్నాను యాక్చువల్గా. అదే నేను చెప్తా చాలాసార్లు. నా చిన్నప్పటి నుంచి నేను గాలి పిలుస్తాను ఉన్నా, ఇప్పుడు నేను గాలి పిలుచడం ఆపేస్తాను అనుకోండి, అప్పుడు ఏం జరిగింది అంటే భక్తి అనేది ఫస్ట్దే, ఎటువంటి సందేహం లేదు. ఆయన మీద ఆధారపడటం అనేది వెరీ బేసిక్ థింగే, విశ్వాసం అది మిళితమైందే. బట్ యాక్చువల్గా అది సర్టెన్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కూడా దాన్ని మెయింటైన్ చేయడం అనేది మనకు గట్టి పట్టుగా పట్టుకోలేకపోతే గాలి పీల్చడం ఆపేసినోడు ఏమవుతాడు? వాస్తవానికి గాలి పీల్చడం ఏముందన్న పెద్ద కష్టం కాదు, నిజమే కష్టం కాదు. కానీ నువ్వు దాన్ని తక్కువ అంచనేసి దాన్ని వదిలేస్తే చాలా పెద్ద విషయం, అది చచ్చిపోతాం మనం. వాస్తవానికి మన లైఫ్లో అదే సహనం అనేది ఖచ్చితంగా మన ప్లేస్ని పెద్ద చేసేది. ఖచ్చితంగా అది మనకున్నటువంటి అవిశ్వాస జీవితాన్ని ఒక సర్టెన్ స్టాండర్డ్లో పెట్టిద్ది అనుభవంలో. కానీ అట్ ద సేమ్ టైం వెంటనే మళ్ళీ ఎవరి మీద ఆధారపడాలి? నువ్వు భక్తిని ప్రదర్శించాలా. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే గాడ్లీనెస్ అని రాస్తుంది. గాడ్లీనెస్ అంటే వాస్తవానికి ఎడతెగని దేవుడిని కలిగి ఉండడం అన్న ఒక మాటలో, ఎడతెగ దేవుడిని కలిగి ఉండడం. మీరు చూస్తే అన్ని విషయాల్లో కూడా ఇదే పదం తిరగబడతా ఉన్నట్టుంది వాస్తవానికి. జ్ఞానం అన్నా కూడా అనుభవపూర్వకంగా చేయాల్సిందే, విశ్వాసం అన్నా అదే వాస్తవానికి. ఇవన్నీ కానీ వాటి యొక్క పరిస్థితిని బట్టి, సమయాలను బట్టి వాటి పేర్లు మారిపోతున్నాయి యాక్చువల్గా. మీకు అర్థమైంది? విశ్వాసంలో భక్తి లేదా? భక్తి ఉంది, దేర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. కానీ దాన్ని విశ్వాసమే అని చెప్పాలి. ఎందుకని? కనిపించిన విషయాల విషయమే నువ్వు ఎదురు చూస్తున్నావు కాబట్టి దాన్ని ఏమని పిలవాలా? విశ్వాసం అని పిలవాల్సిందే. దాన్ని సర్టైన్గా దాన్ని అడ్రస్ చేయాలంటే ద థింగ్స్ విచ్ ఆర్ అన్సీన్, అంటే కనపడని విషయాల విషయమై నువ్వు ఎదురు చూస్తున్నప్పుడు దాన్ని ఏమని పిలవాలా? విశ్వాసం పిలవాలా, దాన్ని అట్లాగే పిలవాలా. బట్ విశ్వాసం నువ్వు చూపించాల్సింది భక్తే వాస్తవానికి. కానీ నువ్వు సర్టెన్ పదాన్ని నీకు అక్కడ చెప్తున్నాడంటే అక్కడ ఫంక్షన్ ఏంటనేది మనం అర్థం చేసుకోగలగాలి. సో ఇట్లా అన్ని విషయాల్లో కూడా అది ముడిపడి ఉంటుంది. కానీ అది సర్టెన్ ప్లేస్కి వచ్చినప్పుడు అది వాల్యూ పెరిగిపోతుంది దానికి. ఎంతంటే సహనం ఎంతో గొప్ప ఎక్స్పీరియన్స్ ఉందయ్యా, నాకు ఎందుకు ఈ కష్టాలు? నువ్వు భక్తిని వదిలేస్తున్నావు. ఇంతకుముందు నువ్వు అట్ట అనలా, ఇప్పుడు ఏం చేస్తున్నావు? భక్తిని వదిలేస్తున్నావు. గుర్తుపెట్టుకోవాలి. పెద్దవాళ్ళు చాలామంది ఏమంటారంటే నీ జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డావు కదా, ఈ కొన్ని రోజులే కదా కష్టపడవు అన్నట్టు మనకు చెప్పడానికి లేదు. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఈ కొన్ని రోజులే నన్ను ఎందుకు సుఖంగా ఉండేవారు అన్నట్టు మాట్లాడతారు. వాళ్ళిద్దరికీ మనకి వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. సో అది పక్కన పెడితే వాళ్ళు ఎప్పుడూ కూడా భక్తిని విడిచిపెట్టే అవకాశం లేనే లేదు. మన లైఫ్లో భక్తిని విడిచిపెట్టి మనం ముందుకు వెళ్ళలేం. నువ్వు గెలిచినా ఓడిపోయినా ఎవరి చేతిలో ఉన్నావు? మనం ఆయన చేతిలోనే ఉన్నాం. ప్రభు చెప్పలేదా, మీరు మంచిగా పనులు చేసిన తర్వాత ఇంక మేమంతా చేసేసాం అనుకోబాకండి, మాకు నియమించింది మాత్రమే మేము చేసామని మీ గురించి మీరు చెప్పుకోండి. మీకు ఎవరైనా సేవకుడు ఉంటే ఆయన ఇప్పుడు దాకా పొలంలోకి వెళ్ళి పనిచేసి వస్తే పని చేసి వచ్చాడు కాబట్టి నువ్వు వాడు కూర్చోయ్యా నేను నీకు భోజనం పెడతాను మీరు చెప్తారా? చెప్పరు కదా. నేను భోజనం చేసేటానికి కూడా నువ్వేం చేయాలా? నా కోసం నువ్వు అడుగు కట్టుకొని నాకు భోజనం పెట్టు, అటు తర్వాత నువ్వు వెళ్ళి భోజనం చేయని మీరు చెప్తారు కదా యాక్చువల్గా. అట్లాగే చెప్పాలి కదా. అంతేగాని అతను పొలంలో పనిచేసి వచ్చాడని చెప్పి అతను చూసి మీరు మెచ్చుకోరు కదా. అట్లనే మీరు కూడా ఆయన చెప్పి ఎవరి గురించి చెప్పాడు? మన గురించి చెప్పాడు ఆయన.
మనం ఇంకా సర్టిన్ కేటగిరీ అయిపోయిందయ్యా, ఇంకా సెట్ అయిపోయాం మేము, ఇంకా బాగున్నా అట్లా అనుకుంటే లేదు. తిరిగి మళ్ళీ ఎవరి మీద ఆధారపడాలా? ఆయన మీద ఆధారపడాలి. ఆయన చెప్పలేదా, శిష్యుడు బోధకుడిలాగా ఉంటే చాలు అంటే అర్థం ఏంటో తెలిసే? నువ్వు బోధకుడిలా ఉన్నా నువ్వెవరో తెలుసా? శిష్యుడివే. నువ్వు బోధకుడు నువ్వు ఒకటే కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. మన లైఫ్లో భక్తిని విడిచిపెట్టి వీ హ్యావ్ నథింగ్ టు డూ, చేయడానికి ఏం లేదు అక్కడ కదా. ఎంత పెద్ద టాలెంట్, స్కిల్, సీనియారిటీ ఉన్నప్పటికీ కూడా భక్తిని విడిచిపెట్టామంటే మనకు అక్కడ ఏం లేనంటే వాస్తవాన్ని. మనం వెంటనే దేవుడి యొక్క ఆ యొక్క ఫోటోల నుంచి బయటకు వచ్చి నిలబడతాం. అట్లా కష్టం, అది చాలా కష్టం. అపోస్తులుడు అదే దీని గురించి చెప్పారు. చూడండి, ఒక వచనం చూసి మనం ప్రార్థన చేద్దాం. పేతురు రాసిన, అది క్షమించండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, చూడండి అది నోటీస్ చేయండి, భక్తిని, గమనించారా? దీనిపైన చాలా విషయాలు ఉన్నాయి. వీళ్ళందరి యొక్క చిత్రపటం చూస్తే ఇప్పుడు మనం ముందు చెప్పుకున్న విషయమే కనపడింది. చూడండి ఒకసారి 9వ వచనం నుంచి చదువుదాం, 7, 8 వచనాల నుంచి చదువుదాం. ఎందుకు అపోస్తలుడు ఈయన చెప్తున్నాడు అంటే, అక్కడ చాలామంది చాలా దూరం విశ్వాస జీవితంలో ముందుకు వచ్చి ఎదిగిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది వాళ్ళు చక్కగా అన్ని విషయాల్లో సెట్ అయిపోయారు. అప్పుడు వీళ్ళని చూసి చాలామంది మనం కూడా అట్లా ఉంటే బాగుండని అనుకుంటున్నారు. ఎవరిని చూసి? విశ్వాస జీవితంలో చాలా దూరం వెళ్ళి చక్కగా సెటిల్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతెందుకు, పైన వచనాలు చూస్తే సంతుష్టి సహితమైన దైవభక్తి మనకి గొప్ప లాభసాధం. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు ఎంతో పూర్ణ హృదయంతో తృప్తి కలిగినటువంటి విధానంలో నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన నీకు ఎంతో చక్కటి బహుమానం ఇస్తాడు, సౌకర్యం ఇస్తాడని కూడా దాని అర్థం. ఒక మాటలో నిజమైనటువంటి ట్రూ బిలీవర్ అతను ఎంతో సౌఖ్యంగా బతకడానికి దేవుడు ఏర్పాటు చేస్తాడు. యాక్చువల్గా ఎటువంటి సందేహం లేదు. ఇశ్రాయేల్ని కనాన్లో నడిపించి పాలు తేనెలు తాగిపించలేదా? వాస్తవానికి అట్లనే మన లైఫ్లో కూడా ఎంతో చక్కటి జీవితం ఇస్తాడు. కానీ ఆఫ్టర్ దట్ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఇంకో కొంచెం ఎదగాలని చెప్పి వాళ్ళు ఏ దారి పెట్టారు? యాక్చువల్గా దేవుడిచ్చిన దారి కంటే కూడా వేరే దారి పెట్టారు. ఏం దారి అంటే, ధనాపేక్ష సమస్త కీడులకు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు వేరే రకంగా సెటిల్ అవ్వాలని చూశారు. తెలియకుండా ఎక్కడి నుంచి బయటకు వచ్చేసారంటే విశ్వాసంలో నుంచి వాళ్ళు బయటకు వచ్చేసారు. యాక్చువల్గా దైవజనుడు నువ్వైతే, ఒక మాటలో దైవజనులకు మాత్రం మనమందరం దైవజనులమే. దేవుడి ప్రజలను ఏమని పిలవాలా? దైవజనులని పిలవాలా వద్దా? సేవకులనే దైవజనులు పిలవాలని ఏం లేదు. గుర్తుపెట్టి కదా, దేవుని ప్రజల్ని దైవజనులని పిలవచ్చు యాక్చువల్గా. అంతే కదమ్మా, అంతేనా? తప్పని చెప్పలే కదా, దైవజనులే. సో ఇప్పుడు విషయం ఏంటంటే, నువ్వైతే వీటిని విసర్జించు. దేన్ని? సెటిల్ అయిపోవాలి, సహనం కలిగి ఉన్నావు కదా, ఇంతకుముందు పెద్ద ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, నువ్వు ఇంతవరకు చాలా దూరం నడిచి వచ్చావు కదా, దేవుడు నీకు చక్కగా ఈరోజు షాడో లాగా ఉన్నాడు కదా, నువ్వు ప్రత్యక్ష గుడారం ఏర్పడింది, ప్రత్యక్ష గుడారం వల్ల టెంపుల్ అయిపోయింది కదా, ఈరోజు టెంపుల్కి కదలదు ఎక్కడికి. యాక్చువల్గా నువ్వు చక్కటి ఏర్పాటు కలిగి ఉన్నావు కదా, నువ్వు ఇలా సెటిల్ అయినప్పుడు సెటిల్ అయిపోయినా నువ్వు అనుకోవద్దు. చాలామంది దాన్ని తప్పుగా అర్థం చేసుకొని ఇంకో రకంగా ఎదగాలని చెప్పి దాని వైపు తిరిగి విశ్వాసం విడిచిపెట్టేసి తమ్ముని తామే ఏం చేసుకున్నారు? పొడుచుకున్నారు. అంటే చూసారా దాని అర్థం ఏంటి? ఆ ఎక్స్పీరియన్స్ అర్థం చేసుకోవాలి మనం. వాళ్ళు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత భక్తిని అనే దాన్ని విసర్జించారు. అని విసర్జించడం అంటే మా అంతటా మేమే తెలివిగా బతికేసాం ఇప్పుడు దాకా అని అనుకుంటున్నారు. ఎంత పెద్ద తప్పు కదా. చాలాసార్లు క్రిస్టియన్ లైఫ్లో ఇది తప్పే కాదనుకుంటూ పొగరుగా మాట్లాడే క్రైస్తవులు నేను చూసినప్పుడు ఆశ్చర్యమవుతుంది. ఏమబ్బా అసలు ఏమాత్రం కూడా ఇది తప్పు అనిపించట్లేదు వీళ్ళకి. ఎందుకో తెలుసా? వాళ్ళ జీవితంలో చిన్నప్పటి నుంచి కూడా దైవికంగా దేవుడి మీద ఆధారపడటం అనే ఆ చక్కటి అంటే విడదీసి చూడటం అనేది చేతకాల. వాస్తవానికి దేవుడు ఎట్లా వాళ్ళలో పనిచేస్తున్నాడు కృపపూర్వకంగా, కృపలాగా, ఈ కృప నాది కాదు ఆయనదే అని చెప్పడానికి వీళ్ళు విడదీసి చూడటం చేతకాల. యాక్చువల్గా దేవుడు ఇస్తున్నాడు, వీళ్ళు సాయం చేస్తున్నారు, దేవుడు ఇస్తున్నాడు, వీళ్ళు బతుకుతున్నారు. ఇట్లా బతికినప్పుడు బాగానే ఉంది. ఈరోజు ఇప్పుడు ఎవరు అవసరంలా? దేవుడు అవసరంలా. ఎందుకో తెలుసా? ఒక స్టేజ్కి వచ్చేసారు వాళ్ళు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు అవసరంలా. అందుకని చెప్పి వీళ్ళు వేరే దారి పెట్టారు.
దైవజనుడా నువ్వైతే వీటిని విసర్జించేసి. ఎంత చక్కటి మాట అసలు వాస్తవానికి. అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. కానీ భక్తిని నువ్వు ప్రయాసపడు. ఆ పదం అన్నా గమనించండి ఏం రాస్తున్నది. ఒకసారి మళ్ళీ చదువు. ఫస్ట్ నుంచి చదువుదాం. 11th. ఉమ్, ఆ, ఉమ్, 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 ఉమ్. ప్రయాసపడు. దాని అర్థం నీకు ఎంత ఉన్నప్పటికీ కూడా తిరిగి తిరిగి నీకేం కావాలా? దేవుడే కావాలి. ఓ విస్తారమైన సీనియారిటీ నీకు ఉన్నప్పటికీ కూడా స్టిల్ నేను ఆయన చేతిలో చిన్న పెట్ లాంటి కదా. ఆయన నన్ను స్ట్రెంథన్ చేస్తేనే కానీ నేనేమీ చేయలేను. ఫిలిస్తీన్ల మీద యుద్ధం నాకెందుకు తెలియదు. ఒక్క రాయితో ఆ గొల్యాతుని కొట్టి చంపారని దావీదు అనుకుంటే వెంటనే బచ్చబులో పడతాడు. వాస్తవానికి వెంటనే ఏమవుతాడు? సైన్యాలు లెక్కేస్తాడు. ఆయన జీవితంలో 2, 3 ఉన్నాయి పెద్ద పెద్దవి. మన జీవితంలో ఎన్ని ఉంటాయి తెలిసే? అట్టండి ఎన్నో కోకొల్లలో. ఆయన గురించి మాట్లాడుకుంటున్నాను కదా. వాస్తవానికి మన జీవితంలో కోకొల్లలు ఉంటాయి. అంతేందుకే మీరు పొద్దున్న ఎంతో చక్కగా డివోషన్ చేసుకున్నారు, అంటే ప్రార్థన చేసుకున్నారు, బైబిల్ చదువుకున్నారు, చదువుకున్న వాక్యం నుంచి కూడా కొంత వర్తమానాన్ని స్వీకరించారు, దాన్ని ప్రభువుకు వందనాలు చెల్లించి దేవుడికి అప్పగించుకున్నారు. ప్రభు అట్లా నన్ను ఉండేలా చేయి అని చెప్పి దాని గురించి ఆలోచన చేస్తున్నారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కొంచెం టైం దొరికింది అనుకోండి, దీన్ని విడిచిపెట్టి కొంచెం ఫ్రీగా ఉన్నారనుకోండి, వెంటనే మీ మైండ్లోకి ఎవరొస్తా తెలుసా? విషయం ఇదే. భక్తిని విడిచిపెట్టద్దు. అది చాలా క్లియర్ కదా, ప్రాక్టికల్ కదా ఇది. సో భక్తిని విడిచిపెట్టద్దు, అది దాని అర్థం. మీరు ఇట్టి క్రియలు చేయవారైతే చూడండి ఎంత సున్నితంగా ఒక ఎక్స్పీరియన్స్ వెనకాల ఇంకో ఎక్స్పీరియన్స్ ఎట్లా దాచించబడిందో. అపోస్తులుడు ఆ లింక్ని బ్రేక్ చేయలేడు, మనం బ్రేక్ చేయలేం. సో అందుకని ప్రభువా ఎలాంటి పరిస్థితుల్లో కూడా మేము భక్తిని విడిచిపెట్టకుండా మమ్మల్ని కనికరించు ప్రభువా. దో వీఆర్ డిఫీటెడ్, మేము ఓడిపోయినప్పటికీ కూడా మీరే మాకు కావాలి, మేము గెలిచినప్పటికీ కూడా మీరే మాకు కావాలి, మా స్థానం చాలా బిలో అయినప్పటికీ కూడా మీరే కావాలి, మా స్థానం సెటిల్ అయినప్పటికీ కూడా మీరు మాకే కావాలి ప్రభువా. మరి మా పితరులు మా జీవితంలో ఎన్నో ప్రదర్శించారు, మేము కూడా మా జీవితంలో అలా ఉండకుండా మాకు సహాయం చేయండి. చర్చ్ మొత్తం కూడా ఎడతెగని భక్తిని ప్రదర్శించడానికి, తిరిగి తిరిగి నీకు అప్పచెప్పుకోవడానికి, తిరిగి తిరిగి నేను సెకండరీకి తోయకుండా మొదటి స్థానం నీకు ఇవ్వడానికి, పరిపూర్ణమైన ఆసక్తి ప్రదర్శించడానికి మాకు సహాయం చేయ ప్రభు. ప్రార్థన చేద్దాం.